నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలతో అలాగే అసభ్య పదాలతో ఒకరినొకరు నిందించుకోవటం అనేది మనం చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా కొందరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా అసభ్య పదాలతో దూషించడం లాంటివి జరుగుతున్నాయి. అసలు ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది? ఇటువంటి పోకడలతో ప్రజల్లో నాయకుల పట్ల ఎలాంటి స్థానం ఉంటుంది అనే విషయాలు చర్చించుదాం. ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు సంతోష్ కుమార్ గారు. వీరు ఏపీవైఎస్ నాయకులుగా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ రాజకీయ నాయకులు వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఎదుటి వాళ్ళని ఒక అసభ్యమైన పదాలతోటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ దూషిస్తున్నారు. ఒకరినొకరు ఇలా నిందించుకోవడం అనేది ఎందుకంటారు? అసలు ఇది ఎప్పుడు మొదలైంది? రాజకీయంగా అంటే మామూలుగా ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం ఏంటంటే ఇది ఒక 20 years బ్యాక్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు అంతకు ముందు పరిపాలనలో అంటే ఇలా ఒకరినొకరు దూషించుకోవడం కానీ, ఒకరిపైన ఒకరు పగ పెట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ, లేదా తిట్టుకోవడం కానీ, ఒకరిపైన నిందలేయడం కానీ ఇలాంటి రాజకీయాలు లేకుండే. వెన్నుపోటు పొడవడం అలాంటివి ఉండే కానీ డైరెక్ట్ దూషించడం కానీ సీఎం నువ్వెంత అని ఒక గౌరవం అనేది ఉండేది సీఎం అని అంటే. ఈ రోజు ఆ గౌరవం పోయిందనంటే ఈ రాజకీయ నాయకుల్లో కూడా ఈ అవినీతి పెరిగిపోవడం, అవినీతిమయం అంటే కావడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ పోటీ చేసిన వాళ్ళు వాళ్ళపై నేర చరిత్ర ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకు 80% అందులో వాళ్ళకు ఛాయిస్ ఉంది. దానివల్ల ఇప్పుడు సామాన్యుడు కానీ చదువుకున్న వ్యక్తి కానీ ఆ రంగాన్ని అందుకోలేక ఆ రంగానికి వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ లెక్కనే మారిపోయింది తప్ప వాళ్ళు ఒక రాజకీయంగా వాళ్ళు అంటే ఎదగాలనేది ఆశ అనేది చచ్చిపోయింది వాళ్ళ లోపల. దేనివల్ల వీళ్ళని ముందుకు పొలిటికల్ గా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వీళ్ళని ప్రోత్సహించడం ఏది మన పొలిటికల్ బ్రాండ్ గా. ఈ రోజు వాళ్ళు తిట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పెంచిన గంజాయి మొక్క టైప్ అన్నట్టు. వాళ్ళు ఆ గంజాయి మొక్కే ఈ రోజు ఎదిగి ఆ యువతను కానీ, దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ మొత్తం నాశనం చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు స్వయంగా అవినీతి పరులైన వారు కూడా ఎదుటివారిని ఇటువంటి పదాలతో దూషించడం అనేది జరుగుతుంది. అంటే ఎటువంటి సిగ్గు అనేది లేకుండా మేము అంటే వారి ఆత్మసాక్షికి వారికి తెలుసు ఎటువంటి అవినీతికి పాల్పడ్డామనేది, అయినా కూడా అవన్నీ వదిలిపెట్టి ఎదుటివారిని నిందించడం జరుగుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు మేడం. ఏమన్నాడంటే ఇప్పుడు అబద్ధము పరిగణలో ఉన్నప్పుడు నిజం అనేది ఎప్పుడైతే చెప్పకుండా ఉంటావో అబద్ధం అనేది మంచి పైన పెత్తనం చెలాయించడం జరుగుతుంది. అంటే 10 సార్లు చెప్తే చెడు కూడా మంచి అయిపోతుంది అన్నట్టు. అంటే ఓకే ఇదేమో అన్న ఆ ఉద్దేశం ప్రజల్లో కూడా భావన కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే రాజకీయ ధోరణిలో చాలా మంది కూడా వాళ్ళు తప్పులు చేసి కూడా దాన్ని సమర్థించుకొని ఈ రోజు ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది, వాళ్ళ న్యాయము, వాళ్ళ డెవలపింగ్, వాళ్ళు ఇంకా ఆస్తులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రజలను ఒక పావులుగా వాడుకుంటారు. అది ప్రజలకు ఒకసారి కాకపోయినా రెండోసారి అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ ఎన్ని మభ్య పెట్టి ఎన్ని పథకాలు తీసుకొచ్చి అవన్నీ సగంలో మధ్యలోనే ఆపేసిన ప్రజలకు అర్థమై ఒక్కసారిగానే ఉప్పెనలాగా మారి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదా? అదే దీనికి నిదర్శనం. ఓకే, అయితే ఇప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి గారిని కూడా చూస్తున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పదాలు నీ అయ్యా, ఎవర్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం లాంటి ఒక కఠినమైన పదాలు, అవి వినడానికి చాలా అసలు మామూలు వాళ్ళకే నచ్చని పదాలు. సో ఇటువంటి ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి మాట్లాడటం అనేది ఎలా ఉంటుంది? ఒకటి మేడం, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడడం చాలా తప్పే. కానీ అంతకుముందు జరిగిన పరిణామాలను చూసుకుంటే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందుల పాలు చేసిళ్ళు. అంటే రాజకీయ మీడియాను వాడుకున్నారు, రాజకీయంగా వాళ్ళు అంటే ఏదైనా చేయొచ్చనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అంటే దోపిడీ ధోరణికి సిద్ధమయ్యిళ్ళు. ఎవరైనా ఎవరున్నా కూడా నాకు ఎవరితో ఏం పని అనే ఉద్దేశంతో దోపిడీ ధోరణికి లోనయ్యిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయనను ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్తే ఇప్పుడు ప్రజలకు ఎంత మండాలండి? ఒక మాట అంటే జనరల్ గా చెప్పాలంటే ఆయనను ప్రజలే ఎన్నుకున్నారు. ఎవరైతే ఒక రూపాయి ఇచ్చి గెలిపించింది లేదు, డబ్బులు ఇచ్చింది లేదు. ఆయనను ప్రజెంట్ ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఆయనను. అంటే ఆయన ఢిల్లీ ఎన్నుకున్నది. ఢిల్లీ ఎందుకు ఎన్నుకున్నది? ఇక్కడ ఎలక్షన్ జరిగింది తెలంగాణలో. ఆయన ఎన్నుకున్నది మన ప్రజలే కదా, తెలంగాణ ప్రజలే కదా రిజల్ట్ ఇచ్చింది. దానికోసం నేను 2 రోజుల ప్రభుత్వాన్ని కూలగొడతా, 2 నెలలు ఏమైనా జరగచ్చు, మంచి మాటలు కాదు కదా. దానివల్ల కోపం వచ్చింది, సహజమే. ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. ఆయన
చెప్పండి. ఆ, అదే మేడం దాని ఆయన వాళ్ళు మాట్లాడడానికే వీళ్ళు ఇతను కౌంటర్ ఇచ్చిండు అంతే తప్ప దాని ఆ ధోరణి అది లేదు. అంతకుముందు కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఉన్నాడు. రాజకీయంగా మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే అతన్ని ఎన్నుకోవడానికి కారణం తెలంగాణ ప్రజలే. ఆ ఒక అంటే ఒక తాటిపైకి వచ్చి ఒకసారి ఒక ఉధృతంగా ఒక ఉప్పెనలాగా మారి ఆయనకి ఈ రోజు ఆ అధికారాన్ని కట్టబెట్టిచ్చిళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు సోషల్ అది మీడియాలో మేడం. మనం చూస్తున్నాం, బాల్కా సుమన్ గారు చెప్పుతో కొడతా ఇది చేస్తా అంటూ మాట్లాడటం, కేసీఆర్ గారిని ఒకరు దూషించడం, ఆయన మళ్ళీ ఒకరిని దూషించడం అనేది వరుసగా జరుగుతున్న పునరావృతం అవుతున్నాయి ఇవి. అయితే రీసెంట్గా సిరిసిల్ల రాజయ్య గారు కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ కండకావరమా, బుద్ధి లేదా, మదమా అంటూ రకరకాల వ్యాఖ్యలు ఆయన కూడా చేయడం మనం చూసాం. సో ఇది ఇలా పెరుగుతూ పోతుంది తప్ప దీనికి అంతం అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎలా కట్టడి చేయాలంటారు? మేడం ఒకటే మేడం. ఇప్పుడు రాజకీయాలకు రావడం వల్ల అంటే ఒక వ్యక్తి రాజకీయం రావడం ఏంటంటే పాపులేషన్ కావడం. ఫస్ట్ ఒక వ్యక్తిని మనం గుంజుకోవాలి. అంటే యూనివర్సిటీ నుంచి వచ్చిండు బాల్క సుమన్ కాబట్టి ఒక వ్యక్తిని మనం అతన్ని గుంజుకుంటే అతని నుంచి ఒక 10 మంది లేదా ఒక 20 మంది ఒక మద్దతుదారులు కొంతమంది ఉంటారు కదా, అతని నుంచి ఒక మద్దతు తీసుకోవడం, తనని లీడర్ గా నిలబెట్టడం. వీడేం పని చేస్తాడు, ఎట్లుంటాడు, ఏం కథ అని ఆలోచించాడు మర్చిపోయి ముందు వాడిని నిలబెడితే ఈ మద్దతు కూడతానే ఉద్దేశంతో 10 మంది 20 మంది ఇప్పుడు అదే అతని మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఒక నిలబెట్టడం అన్నట్టు. అంతే. దీని ధోరణి ఏ విధంగా పోతుందంటే ఇప్పుడు అటు సైడ్ కూడా అదే విధంగా నడుస్తుంది. ఈ పార్టీ ఇదే విధంగా ప్రవర్తిస్తుంది, ఆ పార్టీ అదే విధంగా ప్రవర్తిస్తుంది. మంచిని ఎప్పుడైతే మనం పెంచి పోషిస్తామో ఆటోమేటిక్ గా ఈ బూతులు, ఈ అంటే దోపిడి ధోరణి, ఈ మాటల యుద్ధము, లేకపోతే ఈ అబద్ధాలు, ఇవన్నీ అనేటి రాజకీయంలో కూడా ఉన్నాయి. రాజకీయం అంటేనే ఇప్పుడు ఏదో అంటారు బురదల బురదల కాలుపడ్డట్టు రాజకీయం అంటే. అయినా కూడా నీతిగా ఉండాలంటే అది కష్టమే. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి వ్యక్తులను చూసుకొని ఎన్నుకుంటే ఈ ప్రజలకు ఇప్పుడు మొన్న జరిగిన గుణపాఠం వల్లే బుద్ధి తెచ్చుకున్న ఆటోమేటిక్ అందరు గెలుస్తా అని చెప్పి ఒక విర్రవీగతనం ఉండే. అయినా ఎందుకు ఓడిపోయిందో అన్ని పైసలు పెట్టకుండా కూడా అంటే ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు వాళ్ళ మాటలు ఏంది, వాళ్ళ కథలు ఏంది, వాళ్ళ మనసులో ఉన్నది భావన ఏంది, వాళ్ళ అబద్ధాలు ఏంటి, వాళ్ళు చేసిన పని ఏంది అని గుర్తుంచుకున్నారు కాబట్టి ఇలా ఓటు బ్యాంక్ ద్వారా కాంగ్రెస్ కు ఓట్లు పడడం జరిగింది. ఓకే. అయితే గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కుర్చీలతో కొట్టుకోవడం, కుర్చీలు విరగొట్టడం, మైకులు విరగొట్టడం ఇలాంటివన్నీ చాలా మనం చూసాం. అయితే ఇప్పుడు అదెలా పోయి చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చింది. సో చెప్పుతో కొడతామని కొట్టి చూపించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో వీటిని ఏ విధంగా తీసుకోవాలి, అంటే ఎక్కడికి వెళ్తోంది ఇది సాంప్రదాయం అనేది, ఎటు వెళ్తోంది? మేడం మన రాజకీయ సాంప్రదాయమే ఒక గలీజ్ సాంప్రదాయం అయిపోయింది మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకుడు పదవులు ఉండాల్సిన అవసరమే లేదు. అసలు ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే విద్యా విధానం అనేది పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా ఆ నిర్ణయాలు అనేది మనమే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజుకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు విద్యా విధానం అనేది పెంపొందించాలి ఫస్ట్. అంటే ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి. అది చేయకుండా ఈ రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే మన తాగుడుకు బానిస చేసి ఇప్పుడు ఓట్లప్పుడు బిర్యానీ ప్యాకెట్ అక్కడ పడదంగి వీళ్ళు ఇట్లే పడి ఉంటారు అన్నట్టు ఆ ఉద్దేశాలతో మనల్ని కూడా అదే విధంగా తయారు చేస్తారు. వాళ్ళు తయారవడు కాక మనల్ని కూడా అదే తయారు చేస్తారు. ఇంకా రాను ఏ విధంగా తయారవుతుందో, లండ్గా తయారవుతుందో, ఏ విధంగా తయారవుతుందో అర్థం కావట్లేదు. కానీ దీన్ని మార్చాలి. దీన్ని మార్చే సత్తా ఇప్పుడు ఈ మార్పుతోని పెనుమార్పుగా మారాలని నేను కోరుకుంటాను. ఓకే. అయితే ఇప్పుడు కేసీఆర్ గారిని అన్నారు అనే ఒక కారణంగా చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే కిషన్ రెడ్డి గారిని కూడా ఒక పరుష పదజాలంతో, అంటే మనం మీడియాలో కెమెరా ముందు మాట్లాడలేని పదాలు కొన్నిటిని వాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటువంటి సాంప్రదాయం బీఆర్ఎస్తోనే మొదలైందని అనుకోవచ్చా మనం? మేడం ఇటువంటి సాంప్రదాయం బీఆర్ఎస్ తోనే మొదలైందని అనుకోవచ్చు మేడం. అంతకుముందు ఉన్నది కానీ ఇంత గలీజ్గా లేకుండా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే ఇప్పుడు జనరల్ చెప్పాలంటే అక్కడ కూడా మాటలు యుద్ధమే నడుస్తుంది. దాటికి భరించలేక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా అక్కడ నుంచి ఇక్కడికి బాకిందా, ఇక్కడ నుంచి అక్కడికి బాకిందా పక్కకు పెడితే ఇదంతా ఒక అంటే ఒక చెడును మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఇప్పుడు ఏంది మన బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు కూడా అంతకుముందు అతనికి ఏ పవర్ లేనప్పుడు, మన స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పుడు అతనికి ఈ పార్టీకి బలం లేకుండే ఆయన మాటలు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టిండో ప్రజలు కూడా దానికి మోటివేట్ అయ్యే బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఎదురిస్తాడు, బాగా జీతం చెప్పి కొంచెం చాలా అంటే సపోర్టివ్ గా ఉండే. తర్వాత ఆయన ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి ఆయన పోయిండో ఆ తర్వాత నుంచి తగ్గిపోయింది పవర్. అంటే మాటలు కూడా ఈ రోజులలో బాగా మాట్లాడితేనే రాజకీయానికి బలం చేకూరుతుంది అనేది కూడా సపోర్టెడ్ గా మారిపోయింది. అంటే ప్రజల మద్దతు ఉందేమో అన్న ఉద్దేశం పెరుగుతుంది కదా. పెరిగితే ఇంకా మాట్లాడితే పెరుగుతారు. అంటే వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఇంకా దాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఆ మాటల యుద్ధాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వీళ్ళ సపోర్ట్ కూడా ఉంది, ప్రజల సపోర్ట్. ఓకే.
అయితే ఇప్పుడు తెలంగాణను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం కూడా మనకి తెలుసు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అయితే ఒకప్పుడు ఉద్యమకారులుగా ఉండి గత ప్రభుత్వాన్ని నిందించిన వారే ఈరోజు అదే పార్టీలో చేరడం, వారికే భజన చేయడం, కాంగ్రెస్ని దూషించడం, ఇది ఎంతవరకు సబబు అంటారు? ఇది ఏ విధంగా వెళ్తుంది ఇది? మేడం, తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్నది వాస్తవం. ఏది సోనియా గాంధీ. అదే తన కృతజ్ఞతగా ఉండడం అనేది కేసీఆర్ గారు మర్చిపోయిల్లు. ఆ రోజు పదవి రాగానే ఇక నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు ఎవరితో ఏం పని లేదని చెప్పి కంచెలు కట్టుడు, మన ప్రగతి భవన్ కి అంటే ఈయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించడు, ప్రజల మధ్యలోకి వెళ్ళకపోవడం, అంటే ఒక నిరంకుశ పాలనకు తావు తీసింది అది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ నుంచి ఇళ్ళ నుంచి జంప్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. ఓకే, ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గట్టి బలం ఉండే, ఎందుకంటే సెంటిమెంట్ గా ఫస్ట్ టైం గెలిచింది. అరే తెలంగాణ తెలంగాణ ఊపుండే, అప్పుడు సెంటిమెంట్ గెలిచింది. సెకండ్ టైం కూడా అదే ప్రోద్బలం ఉండే, అదే ప్రోద్బలంతో మళ్ళీ గెలిచింది. కానీ థర్డ్ టైం కూడా అదే గెలుస్తారు కావచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా భ్రమించిల్లు. అల్లున్న నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. ఎటు పడతాడు దునకడం, అధికారం ఉన్న సైడ్ పోవడం, అది చేయడం, మంచి చేయడం ఆలోచించలే. వాళ్ళకు పోవాలంతే, పదవి కావాలి, పైసా కావాలి, ఇదే ఆలోచించుకున్నారు. ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన ఇవ్వలేదు. మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనం వెనకేసుకోవాలి పైసలు, అంతే ఆలోచనలో ఉన్నారు తప్ప ఎవడు మనిషికి మన ప్రజలకు న్యాయం చేయాలి, పథకాలు పర్ఫెక్ట్ గా చేయాలి, సగం సగం పథకాలు పెట్టడు, ఇవన్నీ ఈ ఆలోచన దొరుకుతుంది వెళ్ళిన వాళ్ళు. అంతే ఇక మారడం వాళ్ళ సహజ వృత్తిగా మారిపోయింది. పైసాతోని మారడం, పైసా కావాలి. ఓకే. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొన్ని కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించుకున్న వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. అటువంటి ముఖ్యమంత్రిని కూడా వెనక ముందు చూడకుండా పరుష పదాలతోటి మాట్లాడటం అనేది, అంటే ఇది ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఆయన మాటని గౌరవించాలి, వినాలి అనే సంస్కృతి పోయి అందరికీ ఒక విలువ తగ్గిన మనిషిగా కనిపించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా చేయడం? మేడం, ముఖ్యమంత్రి అంటే ఒకటే మేడం. ఇప్పుడు నాయకుడు అనేవాడు సేవకుని లెక్క ఉండాలి. ఎట్లా అంటే మనం పిలిచిన ఇప్పుడు మనం ఎన్నుకున్నామనంటే, మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నామంటే అతను మనకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు కానీ. మన సమస్యను తీర్చడానికి, అరే ఇక్కడే సమస్య ఉంది, ఈ సమస్య మనం తక్షణమే అది చేయాలి, అక్కడ సమస్య ఉండద్దు అని ఆలోచించినోడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 20-30 ఏళ్ళు వాడు అధికారంలోనే ఉంటాడు. వాడు తీసేసేవాడు ప్రజలే ఎన్నుకుంటే ఉంటాడు, ఎంతమందిలో రాని. అది కానీ నీ ఆలోచన ప్రకారం, నీ ధోరణి ప్రకారం ఏదో మభ్యపెట్టి గెలుద్దాం, ఏదో చేద్దాం, మనము అది చేద్దాం, వెనకేసుకుందాం, మనం మనకి చెప్తింటారు మనకు అని చెప్పి ఒక నియంత్రిత దూరంలో వెళ్తే ఇప్పుడు నిదర్శనం అయిపోయింది మేడం. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆ ఘనకార్యానికి జరిగిన ఆ తంతు అది. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవాల్సిలే ఈ రోజు. ఓకే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎదగడం అంటే ఆ స్థాయికి చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఇటువంటి దూషణలు చేసేవారి మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, లేదా తీసుకునే అవసరం ఉందంటారా? మేడం, ఒకటే మేడం, ఒకటి ఏంటంటే ప్రజలకు మంచి చేసే సీఎం ఎవరైతే ఉంటారో అతన్ని దూషిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని నేను అనుకుంటాను. అంతే, వాళ్ళకు చట్టం బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే బుద్ధి చెప్పాలి. ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పాలి కాబట్టి. ఎందుకంటే సీఎం అనే వ్యక్తి అన్ని ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఇటు చెడు ఉంటది, అటు మంచి ఉంటది, ఒకవైపు వ్యతిరేకత ఉంటది, ఒకవైపు సపోర్ట్ ఉంటది. ఇవన్నీ చూసుకుంటూ మెదులుకుంటూ అన్నిటిని మనం సరి చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ మనం ముందుకెళ్తుంటే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. వాళ్ళకి చట్టాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళపైన యాక్షన్స్ అవసరం లేదు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అర్థమైందా మేడం? ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు సీఎం దూషించడం తప్పే. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని తిట్టడం అంటే ఇది సాంప్రదాయం అనేది ఒక గత 20 సంవత్సరాలు చూస్తున్నాం మనం. అంటే ఇంత ధోరణి ఏపీలో కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ ఎక్కువగా ఎప్పుడంటే మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచే మనం ఒకళ్ళు దూషించడం, ఒకళ్ళు అబద్ధాలను నిజాలు చేయడం, ఈ విధంగా మారిపోయింది. కానీ వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలని నేను అనుకుంటాను. ఎందుకంటే పరిపాలన, సీఎం పరిపాలించే పరిపాలన ప్రజలకు బుద్ధి చెప్పాలి, ఏది వ్యతిరేకస్తులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. అంతే, లేదు అట్లా పరిపాలిస్తే సీఎం కూడా ఇంకా 10-20 ఏళ్ళైనా సీఎం గానే ఉంటాడు. ఓకే. అంటే ఇటీవల మనం చూస్తున్నాము గవర్నర్ గారిని కూడా బాడీ షేమింగ్ చేయడం, తమిళిసై గారిని రకరకాలుగా వ్యాఖ్యానించడం అనేది కూడా మనం చూసాం. అంటే ఒక పెద్ద స్థాయిలో, ఒక దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద ఇటువంటి వ్యక్తిగత దూషణలు కానీ ఇవి కానీ చేయటం వల్ల అంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు రాజకీయ నాయకులు? మేడం, అయితే ఇప్పుడు గవర్నర్ పెద్ద హోదా కాబట్టి తను ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా తనని గౌరవించాలి. అంటే తన పెద్దరికానికైనా తన పదవికైనా
అంటే ఇప్పుడు సీఎం మనం ఎంత గౌరవిస్తామో సీఎం కూడా తన పై 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 వాళ్ళ కూడా అంతగానో గౌరవించాలి. తను గౌరవించినప్పుడు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుస్తుంది. ఎటు పోతాడు, ఏం చేస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎన్ని మాటలు ఎవరిని దూషిస్తాడు, ఎవరిని ఎంత గౌరవిస్తాడు. ప్రధాని మోడీ ఉన్నాడు, మోడీకి ఓకే పార్టీ పరంగా ఎన్నో దూషణలు ఉండొచ్చు, పోయి కలవడం తప్పేం కాదు. ఏది మన ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఎవరినో మంత్రిని పంపడం అంటే ఇది కొంచెం నియంతృత్వానికి ధోరణికి దారి తీసింది. ఈ రోజు ఇవన్నీ ఒక్కొక్కటి నిమరేసుకుంటే ఆయన ఆయన యొక్క చిన్న చిన్న పొరపాటు పెద్ద పెద్ద పొరపాట్లే అది ఏమైతుందిలే అనే ధోరణిలో పోయింది కాబట్టి ఈ రోజు ఈ ప్రతిఫలం ఏర్పడ్డది. ఓకే, అయితే ఇప్పుడు ఇటువంటి సాంప్రదాయం అనేది ఎవరికి నచ్చనిది. ఇది ప్రజలు కూడా ఈ విషయంలో తృప్తి పడరు. అంటే మేబీ వారి వారి అభిమానులు ఏమన్నా సంతోషిస్తారేమో, కానీ టోటల్గా సమాజానికి సంబంధించి యువత కానీ ఎవరు కానీ ఒక దిశానిర్దేశం లేకుండా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక సమాజంలో ఏమంటారంటే ఒక క్రమశిక్షణ అనేది కూడా పూర్తిగా లోపిస్తుంది. సో ఇటువంటివన్నిటిని మొత్తం కట్టడి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇది ఎవరు కోరుకునేది కాదు, ఈవెన్ వారికి కూడా ఇది మంచిది కాదు. ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారని కాకుండా అసలు ఈ సాంప్రదాయాన్ని కంప్లీట్గా ఆపాలి అంటే ఏం చేయాలంటారు? చివరిగా చెప్పండి. ఒక్కటే మేడం, ఈ సాంప్రదాయం ఇప్పటితోని స్టాప్ కావాలన్నా, ఇక ప్రజలకు ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి మెసేజ్ పోవాలన్నా ఒకటే, ఇప్పుడున్న సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అతను ప్రజలకు ఇచ్చే పథకాలు కానీ న్యాయంగా ఉండాలి. ఏ పని చేసినా ఒక న్యాయబద్ధంగా కానీ ప్రజలకు ఇష్టంగా కానీ ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఎప్పుడైతే పరిపాలిస్తాడో అతని పరిపాలన నెక్స్ట్ వచ్చే రాజకీయ పార్టీలకు ఒక దిక్సూచిగా మారాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈయన పొజిషన్ లో ఉన్నాడు, ఈయన మంచి అని చెప్పి అందరి మనసులో ఒక స్వేచ్ఛ వచ్చిన భావన ఉంది వీళ్ళు పార్టీ గెలిచిన తర్వాత. అర్థమైంది. ప్రతి స్టూడెంట్, ప్రతి నిరుద్యోగులు ఎవరు కానీ సపోర్ట్ చేయలేదు ఏది నిరుద్యోగ అన్యాయం జరిగిన తర్వాత. అర్థమైందా? చాప కింద నీరు లెక్క బాకింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం. అర్థమైందా మేడం? ఇంకోటి ఏంటంటే మేడం, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ధోరణి మారాలంటే మన సీఎం, ఇప్పుడు ఈ సీఎం ఉన్నాడు కదా, ఈ సీఎం ప్రజలకు అంటే ఇచ్చే పరిపాలన బట్టి మిగతా పార్టీలు అంటే ఆపోజిట్ పార్టీలు కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీలు కానీ నేర్చుకునే స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నేర్పిస్తుంది, ఇక వేరే ఎవరు నేర్పించరు మేడం. దీని దారిలో ఇంకోటి నడవాలి, ఇంకోటి ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పార్టీ ఇట్లా చేసింది కాబట్టి నేను ఆ విధంగానే నడుచుకోవాలి, ఇంకా వేరే విధంగా పోతే ఆల్రెడీ ప్రజలకు కూడా అర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళు చేసే పద్ధతులు ఇంకో పార్టీకి అనుకూలంగా అంటే వాళ్ళకు ఒక దిక్సూచిగా మారాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఒకరినొకరు దూషించుకోవడం వల్లనే రాజకీయ నేతలు అవుతారు అని అనుకోవడం ఒక భ్రమ. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను కనుక నిలబెట్టుకోకపోతే, కొంతవరకు వారికి సమయాన్ని ఇచ్చి ఆ సమయం దాటిన తర్వాత కూడా వారి హామీలని నిలబెట్టుకోలేకపోతే ప్రశ్నించే అధికారం ఎప్పుడు ప్రజలకి ఉంటుంది, అలాగే ప్రతిపక్షానికి కూడా ఉంటుంది. కానీ ఒక వ్యక్తిగత దూషణలకు కానీ అసభ్య పదాలకి తావివ్వకుండా ఒక మంచి సంస్కృతిని మనం అలవర్చుకోవాలనేది ఈ ఉద్దేశం. సో this is the special discussion for today.